కడలిలో కష్టాలు ఎదురెత్తుతున్న గంగపుత్రులకు ఆశాజ్యోతి యనమల దివ్య తమ జీవన స్థితిగతుల్ని అసెంబ్లీలో వినిపించిన ప్రభుత్వ విప్ యనమల దివ్యపై మత్స్యకారులు ప్రశంసలు కురిపించారు. మా మంచి కోరే మా మంచి ఎమ్మెల్యే యనమల దివ్యను కీర్తిస్తూ కోనంత సంబరాల్లో మునిగి తేలియాడుతుంది. ఆమె చిత్రపటానికి క్షీరాభిషేకాలతో మత్స్యకార గ్రామాలు సందడిగా కనిపిస్తున్నాయి. కోనంతా సంబరపడుతుంది. మత్స్యకారులైతే ఎగిరి గంతులేస్తున్నారు. నాడు యనమల రామకృష్ణుడు చంద్రబాబు నాయుడిని జొడ్లేడు బండెక్కిస్తే ఈనాడు తమ దీనావస్థను అసెంబ్లీ ద్వారా ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లిన ప్రభుత్వ విప్ యనమల దివ్య తండ్రికి తగ్గ తనయురాలు అనిపించుకున్నారని మత్స్యకారులు మురిసిపోతున్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి యనమల నారా చంద్రబాబు నాయుడు గారికి, గౌరవనీయులు పెద్దలు యనమల రామకృష్ణ గారికి, మా ఎమ్మెల్యే యనమల దివ్య గారికి ఈ ప్రత్యేకమైన సాయంత్రం సమయంలో మేము శుభాకాంక్షలు తెలుపుతున్నాం. నిమిత్తం అనగా గత కాలంలో ఎన్నో రోజుల నుంచి ఇప్పటి వరకు కూడా మత్స్యకారులను శాసనసభలో వెల్లడించడం ఉన్నది ఇప్పటి వరకు జరగలేదు. ఇప్పుడు మాకు తెలిసి వచ్చిన తర్వాత మొదటిసారిగా మా మత్స్యకారుల గురించి శ్రీ గౌరవనీయ శ్రీమతి యనమల దివ్య గారు ఎంతగానో ప్రశంసించడం మాకు చాలా బాగా ఆనందం కలిగించింది. మత్స్యకారులు జీవనోపాధి కోల్పోతున్నారన్న విషయాన్ని శాసనసభలో ప్రతి ఒక్కరికి తెలియజేయడం, అది మా వరకు వచ్చేసరికి చాలా ఆనందకర విషయంగా మారింది. కనుక మా జీవితాల కోసం తన మాట్లాడలో ఈ శుభ సందర్భంగా మేము పాలాభిషేకం చేసి రాష్ట్రంలో ఎన్నడూ లేని విధంగా ఎప్పుడు కూడా ఇంతకాలంలో ఎవరు మాట్లాడిన విధంగా అంత క్లుప్తంగా మా మత్స్యకారుల కోసం ప్రత్యేక శ్రద్ధ తీసుకున్న యనమల దివ్య గారికి మా ఎర్రాపేట పంచాయతీ కొత్తపేట గ్రామం ద్వారాగా మా గ్రామ ప్రజల ద్వారాగా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం. ఇందులో భాగంగా మాజీ సర్పంచ్ సూరాడ రాంబాబు, మాజీ ఎంపీటీసీ బడే మంగ ఆధ్వర్యంలో ఎర్రయ్యపేటలో యనమల దివ్య చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో చవ్వాకుల దేవుడు, సూరాడ మహేశ్వరరావు, బాదిన లోవరాజు, కోడా చిన్న, చొక్కా పరమేష్ తదితరులు పాల్గొన్నారు.